నూతన మాసంలో మనం ప్రవేశించాం. नए महीने में हम प्रवेश कर चुके हैं। ప్రభు మనల్ని 8 నెలలు సురక్షితంగా కాచి కాపాడి प्रभु ने 8 महीने तक हमें सुरक्षा देकर बचाकर 9వ నెలలో మనల్ని ప్రవేశపెట్టినందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిందాం. 9वें महीने में परमेश्वर ने प्रवेश करवाया, इसलिए प्रभु का हम धन्यवाद करेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की ही महिमा हो। 9 నెలలు ప్రభు మనల్ని 8 నెలలు ప్రభు మనల్ని సురక్షితంగా భద్రపరిచి కాపాడారు. 8 महीने तक परमेश्वर ने हमें सुरक्षा देकर हमें बचाया है। 8 నెలలు ఎలా గడిచిపోయినాయో తెలియట్లేదు. 8 महीने कैसे गुजर गए पता ही नहीं चला। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। క్రిస్మస్ జరుపుకున్నాం, న్యూ ఇయర్ జరుపుకున్నాం, क्रिसमस मनाए, न्यू ईयर मनाए, యానివర్సరీ జరుపుకున్నాం. हम जो एनिवर्सरी भी मनाए। మొన్నలాగానే ఉంది, 8 నెలలు అయిపోయింది. ऐसा लगता है वो कल ही हुआ है। ప్రభు ఎంత అద్భుతకరుడు. प्रभु बहुत अद्भुत कार्य है। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఈ క్రొత్త స్థలంలోకి వచ్చాము, 2వ నెలలో ప్రవేశించాం. हम नए जगह पर आए हैं, दूसरे महीने में भी प्रवेश कर चुके हैं। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఎక్కడున్నా కూడా ప్రభుతోనే ఉన్నాం మనం. जहाँ भी है हम प्रभु के साथ है। ఆమేన్. आमीन। అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఎక్కడున్నా ప్రభుతోనే ఉన్నాం. ఇదే हम वहाँ पर हो या यहाँ पर हो, हम प्रभु के साथ है। ఇదే మన గొప్ప భాగ్యం. यही हमारा बहुत ही बड़ा सौभाग्य है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. इस दोपहर के समय प्रभु ने जो वचन दिया है उसको हम ध्यान करेंगे। లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. సహోదర ప్రేమ నిలువరముగా స్థిరముగా ఉండనీయుడి. आपस में जो भाइयों का प्रेम है हमेशा ऐसा ही चलता रहे। హల్లెలూయా. हालेलुया। भाईचारा हमेशा बने रहे. आमीन। हालेलुया। हालेलुया। హల్లెలూయా. हालेलुया। సహోదర ప్రేమ నిరంతరము ఒకే రీతిగా ఉండునుగా. भाईचारों का जो प्रेम है हमेशा एक ही साथ एक ही तरह बना रहे। ఎల్లప్పుడూ. हमेशा। అది ఇంగ్లీష్ లో రాశారు, లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. लगातार ఆమేన్. भाईचारों का जो హల్లెలూయా. प्रेम है, మధ్యలో బ్రేకులు లేవు ఇంక దానికి. ना ब्रेक है बीच में। తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. इसके बाद हम देखेंगे 13वां अध्याय हेब्रानियों की पत्री। అదే మనకు సాక్ష్య సందేశం. यही जो है हमारा संदेश है आज का। సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. भाईचारे की प्रीति बनी रहे। ఆతిథ్యము చేయ మరువకుడి. अतिथि सत्कार करना ना भूलना। దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. क्योंकि इसके द्वारा कुछ लोगों ने अनजाने में स्वर्गदूतों का आदर सत्कार किया है। ఆమేన్. आमीन। వారికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేశారు. क्योंकि उनको अनजाने से वो स्वर्गदूतों का अतिथि सत्कार किया है। దేవదూతలు మనుష్య రూపంలో మన దగ్గరికి వస్తారు. क्योंकि स्वर्गदूत मनुष्य के रूप में हमारे पास आएंगे। వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. वे कब आएंगे हमें नहीं पता। అనేక సార్లు నాకు ఎవరైనా బాగా పేద వ్యక్తి, చాలా హీన దశలో ఉన్న వ్యక్తి వస్తే నాకు వెంటనే ఇదే జ్ఞాపకం వస్తుంది. क्योंकि बहुत बार बहुत गरीब, बहुत ही दीन और दरिद्र अगर व्यक्ति अगर मेरे पास आता है तो मुझे इस विषय को स्मरण आता है। ప్రభువుని దూత వలె వచ్చారా? क्या प्रभु ही क्या दूत के रूप में आया है? దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। అందుకని ఎవరితోటైనా నేను చాలా వినయంగా గౌరవంగానే మాట్లాడతాను. इसलिए मैं कभी भी किसी भी व्यक्ति से बहुत नम्र से बात करता हूँ। వారు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని వ్రాయబడ్డది. क्योंकि वचन में लिखा गया है वे अनजाने से ही स्वर्ग दूतों का अतिथि सत्कार किया गया है। దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। వారు తెలియకుండా ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. क्योंकि उनको भी नहीं मालूम था कि वे किन किन को अतिथि सत्कार किए। దీని గురించి మనం చూద్దాం. इसके विषय में हम देखेंगे। తర్వాత సహోదర ప్రేమ, భాయిచార అన్నప్పుడు బహించారే.
సహోదరుల ప్రేమ, और देखेंगे भाईचारे के प्रीत और बहनों के आपस में भी प्रीति को हम देखेंगे। బ్రదర్లీ లవ్, సిస్టర్లీ లవ్ కంటిన్యూ. और भाईचारे की बहनों के बीच में जो प्रेम है वो लगातार चलता रहे, బైబిల్ భాషలో బ్రదర్ సిస్టర్ ఒకే, क्योंकि बाइबल की भाषा में भाई कहने से भी भाई बहन एक ही है। ఏకీయే, ఒకటే. आमीन, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। సహోదర ప్రేమ అనేది भाईचारे के प्रेम का मतलब ప్రభువు నుండి కలిగినది. वो प्रभु से हुआ है। ఆమేన్. हालेलुया, ప్రభు మనలను ప్రేమించారు. क्योंकि प्रभु हमसे प्रेम किया। తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर తన కుమారుని మన మధ్యకు పంపించారు. उनके बेटे को हमारे बीच में भेजा। మన పెద్దన్నయ్య మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించారు. हमारे बड़े भाई हमारे बीच में आकर हमसे प्रेम किया। ఆమేన్. आमीन, ఆయన మనుషులకు వచ్చారు కనుక మనకు పెద్దన్నయ్య అయ్యారు. क्योंकि वो मनुष्य के रूप में आए हैं इसलिए हमारे बड़े भाई के नाते మనుషుడు हैं। రాకపోతే దేవుడు గాని అక్కడ ఉన్నారు. क्योंकि अगर मनुष्य के रूप में नहीं आते तो परमेश्वर के रूप में ही हालेलुया। वही है। हालेलुया। ఆయనను దైవ మానవుడిగా వచ్చారు. इसलिए लिखता है कि दैविक मनुष्य के रूप में आया, వచ్చి आकर ఆయన ప్రేమను మనకు కనుపరిచారు. उनको प्रेम को हमारे ऊपर प्रकट किया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అందుకే లేఖనం వ్రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. इसलिए वचन में लिखा गया है परमेश्वर ने जगत से बहुत बहुत प्रेम किया, ఎంత అంటే దానికి లెక్క లేదు. क्योंकि वो कितना हम उसको गिन नहीं सकते ना नाप हालेलुया। सकते हैं। हालेलुया। ఎంత అంటే ఆయన ఒక్కడే ఉన్న ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చేసారు. ये कितना अगर कहें तो वो एक ही लौता पुत्र को हम हमारे लिए दे दिया। అదే ఆయన ప్రేమ. वही है उनका प्रेम। ప్రభు నుండి కలిగినటువంటి ఈ ప్రేమ. यही है प्रभु के द्वारा हमें जो प्रेम मिला है। ప్రభు మనల్ని ప్రేమించారు గనుక మనం కూడా ఒకరినొకరం ప్రేమించాలి. प्रभु ने हमसे प्रेम किया है इसलिए हम भी एक दूसरे से प्रेम रखना चाहिए। ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. यही है प्रभु की आज्ञा है। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్త 13:34 13वां अध्याय 34 वचन, यूहन्ना रचित सुसमाचार। రెఫరెన్స్ చూసుకోండి, నేను చదువుతుంటాను, ప్రసంగం వెళ్తూ ఉంటది. वो जो रेफरेंस देखिए मैं प्रचार करता रहूंगा और आगे बढ़ता जाएगा। మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. तुम एक दूसरे से प्रेम रखने के लिए मैं एक नई आज्ञा तुम्हें देता हूँ। క్రొత్త ఆజ్ఞ. एक नई आज्ञा, పాత ఆజ్ఞ కూడా ఉంది. क्योंकि इसका मतलब है कि पुराना आज्ञा भी है। నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. अपने जैसे दूसरों से भी प्रेम रखना। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। ఇది క్రొత్త ఆజ్ఞ, ये जो है नई आज्ञा है, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. जो प्रभु देता वाला आज्ञा है। ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ క్రొత్త ఆజ్ఞ నెరవేర్చాలి. अगर प्रभु जो नई आज्ञा दिया है इसे हमें पूरा ఈ करना है। ఆజ్ఞ నెరవేర్స్తే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లే. अगर इस आज्ञा को हम पूरा करते हैं तो हम जो व्यवस्था को पूरा करने का मतलब है। దేవుని స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాకి రాస్తారు, రోమీలకు రాస్తారు. इसलिए प्रेरित पौलुस रोमियो को लिखता है 13:8 13वां अध्याय 8वें वचन में, మీరు ఒకరినొకడు ప్రేమించు విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, అప్పు ఉండవద్దు అంటున్నాడు. आपस के प्रेम को छोड़ और किसी बात में किसी के कर्जदार ना हो। ప్రేమించే విషయంలో ఎవరికి అప్పు ఉండకండి. जो प्रेम के विषय में किसके कर्जदार मत बनिए। నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్పింది. ये जो मैं नहीं कहता, ये మీరు परमेश्वर का वचन ఎవరైనా कहता है। ప్రేమించలేదంటే మీరు వాళ్ళకు రుణం అయిపోతారు, రుణపడిపోతారు. अगर तुम उससे प्रेम नहीं रखते इसका मतलब है आप उनके कर्जदार हैं, అది ఏ డబ్బులు ఇచ్చి చెల్లించేది కాదు. क्योंकि वो कोई धन देकर चुकाने वाला नहीं మీరు है। ప్రేమించే విషయంలో ఎవరికి అచ్చి ఉండవద్దు అంటున్నాడు ఇక్కడ. तो तुम एक दूसरे से प्रेम रखने के विषय में किसी के कर्जदार ना बने। ధర్మశాస్త్రమును ప్రేమించేవాడే, जो व्यवस्था को प्रेम रखता है, పొరుగు వాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. जो पड़ोसी से प्रेम रखता है वही व्यवस्था को पूरा करता है। आमीन। हालेलुया। ధర్మశాస్త్రాన్ని మనము ఎలా నెరవేర్చగలము? व्यवस्था को हम कैसे पूरा कर सकते हैं? ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రాన్ని
ఆయన ఆజ్ఞలు నెరవేర్చలేకపోయారు. कोई भी उनकी आज्ञा या व्यवस्था को पूरा ना कर सके। హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ పౌలు ఒక మర్మము చెప్తున్నాడు. लेकिन पौलुस यहाँ पर एक रहस्य को बताता है। నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే, अगर तुम अपने पड़ोसी से अगर प्रेम रखते हो, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే, अगर अपने भाई से अगर प्रेम నీ रखते हो, సహోదరిని నీవు ప్రేమిస్తే, अगर अपने बहन से अगर प्रेम रखते हो, నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చినట్లే. इसका मतलब है कि तूने व्यवस्था को पूरा किया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ప్రభు యోహాను పత్రిక 15 అధ్యాయం 12 వచనంలో ప్రభు అన్న మాట చదువుకుందాం. 15 अध्याय 12 वचन में जो प्रभु ने यूहन्ना रचित सुसमाचार में जो वचन कहा है हम पढ़ेंगे। ప్రభు అంటున్నారు, प्रभु कहता है, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం मैंने जिस तरह तुमसे प्रेम किया, మీరు ఒకరినొకరిని ప్రేమింపాలని నా ఆజ్ఞ. तुम एक दूसरे से प्रेम रखना ही मेरी आज्ञा है। దే ప్రభు ఆజ్ఞ. यही है प्रभु की आज्ञा। ఆయన మనల్ని ప్రేమించారు. उन्होंने हमसे प्रेम ఎలా किया। ప్రేమించారు? कैसे प्रेम किया? మన కొరకు ప్రాణము పెట్టేశారు. हमारे लिए अपने जान को दे दिया। హల్లెలూయా. हालेलुया। మనము ప్రాణం పెట్టకలేదు. हमें अपने प्राण को देने की जरूरत नहीं హల్లెలూయా. है। మనము ఒకరినొకరు ప్రేమించాలి. हम एक दूसरे से प्रेम रखना है। ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. प्रभु ने हमसे जैसे प्रेम किया वैसे ही हमें प्रेम रखना है ప్రభు आपस में। ప్రేమలో ఎటువంటి లోపము లేదు. क्योंकि प्रभु के प्रेम में कोई कमी नहीं है। ఆయన పరిపూర్ణ ప్రేమమయుడు. वो एक परिपूर्ण भरपूर से प्रेम से भरा हुआ है। ఆయన పేరే ప్రేమ. उनका नाम ही प्रेमामय है। దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడని తెలుగులో రాయబడి ఉంది. क्योंकि तेलुगु बाइबल में लिखा है वो प्रेमी स्वरूप ही है। ఇంగ్లీష్ లో ఉంది గాడ్ ఈజ్ లవ్. क्योंकि परमेश्वर ही प्रेम है, इंग्लिश में लिखा गया है। దేవుడే ప్రేమ అంటే దేవుడే. क्योंकि प्रेम का मतलब ही परमेश्वर है। ఆమేన్. आमेन। నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుని ప్రేమిస్తున్నావు. अगर तू प्रेम रखता है तो परमेश्वर से प्रेम रखता है। సహోదరుని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. अगर अपने भाई से प्रेम रखता है तो इसका मतलब है कि परमेश्वर से प्रेम रखते हो। దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తావు. अगर परमेश्वर से प्रेम रखते हो इसका मतलब है कि व्यवस्था का पूरी तरह पूरा कर चुके हो। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। అదే అధ్యాయం 17 వచనంలో అంటాడు. उसी अध्याय में 17 वचन में कहता है, యోహాను సువార్త 15 అధ్యాయం 17 వచనం, उसी 15 अध्याय 17 वचन में यूहन्ना మీరు रचित सुसमाचार, ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. तुम एक दूसरे से प्रेम रखने के लिए मैं इस विषय को मैं तुम्हारे लिए आज्ञा देता हूँ। ప్రభు చెప్పట్లేదు, यहाँ प्रभु कह नहीं रहा, ఆజ్ఞాపిస్తున్నాడు. यहाँ पर ऑर्डर आज्ञा देता है। దేవుని స్తోత్రం. हालेलुया। ఆయన ఆజ్ఞ మనము ఒకరినొకరు ప్రేమించాలి. उनकी आज्ञा यही है कि हम एक दूसरे से प्रेम रखें। మరలా అపోస్తలుడైన పౌలు రోమీయులకు 12 అధ్యాయం 10 వచనంలో పౌలు గారు అంటారు, इसलिए प्रेरित पौलुस रोमियो के अध्याय 10 वचन में कहता है, సహోదర ప్రేమ విషయములో क्योंकि भाईचारे की प्रेम में ఒకని యందొకడు అనురాగము గలవాడే. भाईचारे के प्रेम से एक दूसरे का स्नेह रखो, అనురాగము గలవారే. स्नेह रखे, अनुराग रखो, ఘనత విషయములో और आदर के विषय में ఒకరినొకడు और एक दूसरे से గొప్పగా ఎంచుకోండి. और जो उनसे तुम एक दूसरे को बड़ा मानो। ఆమేన్. हालेलुया। ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. क्योंकि बड़ाई के विषय में एक दूसरे से बड़ा मानना है। ఎలీషా నాకంటే చాలా గొప్పవాడు. क्योंकि पिताजी मुझसे, एलीशा मुझसे बड़ा है। ఆమేన్. आमेन। అలాగే ఎంచుకోండి. ऐसे मान लो నీ హృదయంలో अपने हृदय में, నా సహోదరుడు నాకంటే ఘనమైన వాడు, मेरा भाई मुझसे बड़ा है, నాకంటే గొప్పవాడు, मुझसे महान है, నాకంటే ప్రార్థన పరుడు. मुझसे भी प्रार्थना वीर है। దేవుని స్తోత్రం. हालेलुया। ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. एक दूसरे से की बड़ाई में महान महान मानो। దేవుని స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, దేవుని లేఖనం మనకు చెప్తుంది. क्योंकि परमेश्वर का वचन हमसे कहता है। అలాగా మనం ఎంచుకుంటే దేవుని మనము గొప్ప చేస్తామని ऐसा अगर मानते हैं तो इसका मतलब है कि हम परमेश्वर को महान करते हैं। హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. మెసేజ్ పెద్దది, నేను తొందరగా వెళ్ళిపోతున్నాను. వచనాలు మీరు చదవక్కర్లేదు. क्योंकि मैसेज बड़ा है, वचन मत पढ़िए, मैं बहुत जल्दी से जा रहा हूँ, समझने की कोशिश करिए। ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తారు. ఎఫెసీ 5 అధ్యాయం 2 వచనంలో, 5वां अध्याय दूसरे वचन में इफिसियों के पत्री जो पौलुस लिखता है, క్రీస్తు మిమ్మును ప్రేమించి मसीह तुमसे प्रेम रखकर పరిమళ వాసనగా నుండునట్లు, एक सुगंध खुशबू की तरह, పరిమళ వాసనగా నుండుటకు एक सुगंध खुशबू की तरह మన కొరకు తన్ను తాను
దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. क्योंकि हमारे लिए सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे भेंट करके बलिदान कर दिया। అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ऐसे ही तुम भी आपस में प्रेम रखकर चलते रहो। హల్లెలూయా. हालेलुया। పరిమళ వాసనగా एक सुखदायक सुगंध। మనం ఒకరికి ఒకరము ఎలా ఉండాలి? हम एक दूसरे से कैसे रहना है? సుగంధముగా ఉండాలి. एक सुखदायक सुगंध की అలాగ तरह ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించాడంట. ऐसे रहना है, इसलिए प्रभु ने हमसे प्रेम किया। ప్రేమించి మన కొరకు ఆయన దేవునికి బలిగా అర్పణగా ఆయన అర్పించేసుకున్నాడు. इसलिए प्रेम रखकर परमेश्वर के आगे भेंट की तरह और बलिदान होकर चढ़ गया। హల్లెలూయా. हालेलुया। అందుకంటాడు మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. इसलिए प्रेम में चलो। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఎపిస్తీయులకు రాస్తున్నాడు. ये विषय जो एफिसियों को लिखता है, అయితే దెసలోనికులతో చెప్తున్నాడు. तो लेकिन थिस्सलुनीकियों से कहता है, దెసలోనిక 4:9 चौथा अध्याय 9 वचन में थिस्सलुनीकी पत्री, సహోదరులారా भाइयों ప్రేమను గురించి సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, और చెప్పనక్కర్లేదు. भाईचारे के प्रेम के विषय में तुम्हें लिखने की जरूरत नहीं है। ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత మీరు నేర్పబడ్డారు. क्योंकि एक दूसरे से प्रेम रखने के लिए सिखाए गए हैं। దేవుడే మీకు నేర్పించాడు. परमेश्वर ही तुम्हें सिखाया है। దేవుని ద్వారా మీరు నేర్చుకున్నారు. परमेश्वर के द्वारा सिखाए गए हो। ఏం నేర్చుకున్నారు? क्या सीखे हैं? ఒకరినొకడు ప్రేమించుకోవడం గురించి దేవుని చేత మీరు నేర్పించబడ్డారు. एक दूसरे से प्रेम रखने के लिए परमेश्वर के द्वारा सिखाए गए हैं। అందుకని మీకు మరలా నేనేమి ఈ విషయం గురించి మీకు రాయక్కర్లేదు. इसलिए मैं दोबारा इस विषय को तुम्हारे लिए मैं नहीं लिखता। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। మనకెవరు బోధించనక్కర్లేదు అన్నట్లుగా ఉంది. इसका ऐसा लगता है कि हमें कोई सिखाने की जरूरत नहीं है। సహోదరులారా भाइयों సహోదరులను ప్రేమించే విషయంలో ఎవరు మాకు బోధించక్కర్లేదు. और भाइयों को प्रेम रखने के विषय में कोई हमें सिखाने की जरूरत नहीं మేము है, దేవుని ద్వారా మేము బోధించబడ్డాం, क्योंकि हम परमेश्वर के द्वारा जो है सिखाए गए हैं। నేర్పించబడ్డాం. हम जो है सिखाए गए हैं। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। దేవుని లేఖనము మనకు నేర్పిస్తుంది. परमेश्वर का वचन हमें सिखाता है। దేవుని లేఖనం నేర్పిస్తుందంటే దేవుడు మనకు నేర్పిస్తున్నారు. परमेश्वर का वचन सिखाता है कि मतलब परमेश्वर खुद हमें सिखाता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। దేవుని ద్వారా నేర్పబడిన మనము అందరినీ సన్మానించాలని, परमेश्वर के द्वारा सिखाए गए हम जो सबको सम्मानित करने के लिए సహోదరులను ప్రేమించాలని, और भाईचारों को प्रेम रखने के लिए దేవునికి భయపడాలని, और परमेश्वर से भय रखने के लिए రాజును సన్మానించాలని और राजाओं को सम्मान करने के लिए మొదటి పేతురు 2:17 పేతురు గారు సెలవిస్తున్నారు. और दूसरा अध्याय 17 वचन पहला पत्रस में पत्रस हमें सिखाता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మొదటి పేతురు 2:17 दूसरा अध्याय 17 वचन पहला पत्रस, అందరినీ సన్మానించండి. सबको सम्मानित करो। సన్మానం ఎంతమందికి? అందరినీ. इसका मतलब कि सबका आदर करो। అందరినీ సన్మానించాలి. सबका आदर करना है। సహోదరులను ప్రేమించాలి. भाइयों से प्रेम रखना है। ఒకరినొకడు ప్రేమించుటకు సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, भाइयों से प्रेम रखो, परमेश्वर से डरो, రాజును సన్మానించండి. राजा का सम्मान करो। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఎందుకు రాజును సన్మానించాలి? क्यों राजा को सम्मान करना है? దేవుని ద్వారానే రాజులు నియమింపబడతారు. क्योंकि परमेश्वर के द्वारा ही राजाओं को नियुक्त किया गया है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। ఆఖరిగా మొదటి యోహాను 4:7 చదువుకుందాం. आखिर में पहला यूहन्ना 4 अध्याय 7 वचन, ప్రియులారా है प्रियो మనము ఒకరినొకడు ప్రేమింతము. हम आपस में प्रेम रखे, ఎలాగనగా क्योंकि దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. प्रेम परमेश्वर से है। ప్రేమించువాడు जो प्रेम रखता है దేవుని మూలంగా పుట్టినవాడే वह परमेश्वर से जन्मा है దేవుని ఎరుగును. और वो परमेश्वर को जानता है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। 8వ వచనం. 8वां वचन, దేవుడు ప్రేమ స్వరూపి. परमेश्वर प्रेमी है।
ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. जो प्रेम नहीं रखता वो परमेश्वर को नहीं जानता। ఆమేన్. आमीन। దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఎరుగునని పైన చదువుకున్నాం. और वो जो हम लिखे हैं जो परमेश्वर से उत्पन्न होता है वो परमेश्वर को प्रेम रखते हैं। దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని కింద చదువుతున్నాం. नीचे लिखा है परमेश्वर प्रेम है। దేవుడే ప్రేమ. परमेश्वर ही खुद प्रेम है। ఆ ప్రేమ ఎవరిలో లేదో अगर जिसके अंदर वो प्रेम नहीं है అతను దేవుని ఎరగలేదు. वो परमेश्वर को नहीं जानता। దేవుడు అంటే ఏంటో తెలియదు అతనికి. क्योंकि इसका मतलब है कि वो परमेश्वर कौन है उनको नहीं पता। ఎందుకని దేవుని ప్రేమ వానిలో లేదు. इसका मतलब क्योंकि परमेश्वर का प्रेम उसमें नहीं है। అంటే దేవుడు తనలో లేడు. इसका मतलब कि परमेश्वर उसमें नहीं है। ఆమేన్. आमीन। దేవుడు ఎవరిలో ఉండరో जिनमें परमेश्वर नहीं रहता వారు దేవుణ్ణి తెలుసుకోలేదు. वो परमेश्वर को ना जान पाएंगे। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। అందుకే ఇక్కడ యోహాను గారు అంటారు, इसलिए यूहन्ना कहता है మీరు దేవుని మూలముగా జన్మించండి. आप जो है परमेश्वर के द्वारा जन्मो। దేవుని వాక్యం మూలముగా మనము జన్మించిన వారు. हम जो है परमेश्वर के वचन के द्वारा जन्म लिए गए మనం हैं। తల్లి గర్భాన్ని జన్మించాం. తల్లి గర్భాన్ని మొదట జన్మించాం. हम जो है माता के गर्भ से हम पहले जन्म రెండవ लिए। జన్మ దేవుని వాక్యం మూలముగా నీటి మూలముగా మనం జన్మించాం. दूसरा जन्म परमेश्वर के वचन से और पानी से हम जन्मे हैं। అంటే దేవుని మూలముగా జన్మించాం. इसका मतलब है कि परमेश्वर से हम जन्मे हैं, కనుక మనం దేవుని ఎరుగుదాం. इसलिए हम परमेश्वर को हम जानते हैं। ఆమేన్. आमीन। దేవుని ఎరుగుదాం అంటే దేవుడు మనలో ఉన్నారు. परमेश्वर को जानते हैं इसका मतलब है कि परमेश्वर हम में है। దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నాడా? अगर परमेश्वर का वचन हम में ठहरता है, మనము దేవుని ఎరిగిన వారము దేవుడు మనలో నిలిచి ఉన్నాడు. परमेश्वर को हम जानते हैं, हम में परमेश्वर है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। రెండవ దాంట్లోకి వద్దాం. दूसरे विषय में हम आएंगे। ఆతిథ్యము చేయ మరువకుడి. वो जो अतिथि सत्कार करना ना भूले। మరొక విషయం ఉన్నది. और एक विषय है మత్తయి సువార్త 22 అధ్యాయము 37 నుండి 40. 22:37 से 40 तक मत्ती रचित దీంట్లో सुसमाचार। నేను కొన్ని వచనాలు చదువుతాను. 22, 37 22 నుండి అధ్యాయం. 40. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. उसने उससे कहा तू परमेश्वर अपने प्रभु से अपने सारे मन और अपने सारे प्राण और अपनी सारी बुद्धि के साथ प्रेम रख। ప్రేమింపవలెననున్నదియే ఇది ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ ఉన్నది. बड़ी और मुख्य आज्ञा तो यही है। నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ. और उसी के समान यह दूसरी भी है कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख। దాని వంటిదే ఈ రెండవ ఆజ్ఞ. उसी के समान है ये दूसरी आज्ञा। ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పెను. ये दो आज्ञा ये सारी व्यवस्था और भविष्यद्वक्ताओं का आधार है। బైబిల్ అంతటికి ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నాయి. क्योंकि सारी बाइबल को यही दोनों आज्ञा आधार है। ప్రభు చెప్పినది यही ये जो है प्रभु ने कहा। పాత నిబంధన అంతటికి కొత్త నిబంధన అంతటికి ఆధారమై ఉన్నవి ఈ రెండు ఆజ్ఞలు. ये जो दूसरी आज्ञा जो है पुराना नियम और नया नियम का दोनों के लिए यही आधार है। అలాగేది क्या है? నీ పూర్ణ హృదయంతో अपने पूरे मन से, నీ పూర్ణ ఆత్మతో अपने पूरे प्राण నీ से, పూర్ణ మనసుతో अपने पूरे बुद्धि के साथ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. अपने प्रभु परमेश्वर से प्रेम रखना है। అలాగే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. ऐसे भी तू अपने जैसे अपने पड़ोसी से भी प्रेम रखना। ఈ రెండు ఆజ్ఞలు నెరవేర్చితమా? क्या ये दोनों आज्ञा को हम पूरा करेंगे? ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వారము. इसका मतलब है कि हम सारी व्यवस्था को हम पूरा कर चुके। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। హల్లెలూయా. हालेलुया। నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. अपने जैसे अपने पड़ोसी से प्रेम रखना। నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. अपने जैसे अपने पड़ोसी से प्रेम रखना। సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. भाईचारे के प्रेम ऐसे ही बना रहे।
దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। నిలువరముగా ఉన్నట్లయితే సహోదర ప్రేమ, अगर ऐसे ही बना रहता है तो भाईचारों का प्रेम, మనము ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చున్నాం. हम सब जो है व्यवस्था को पूरा कर चुके हैं। రెండవది, दूसरा, ఆతిథ్యము చేయ మరొకటి. अतिथि सत्कार करना ना भूले। హెబ్రీ 13వ అధ్యాయము 1వ వచనం. हम जो है इब्रानियों की पत्री 13वां अध्याय 1 वचन, ఆతిథ్యము చేయ మరొకటి. अतिथि सत्कार करना ना भूलना, దాని వలన क्योंकि इसके द्वारा కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. कुछ लोगों ने अनजाने से स्वर्गदूतों का आदर सत्कार किया है। హల్లెలూయా. हालेलुया। తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. वो अपने अनजाने से स्वर्गदूतों का अतिथि सत्कार किया है। ఇక్కడ వ్రాయబడి ఉంది దేవదూతలకు అని వ్రాయబడింది కానీ इधर लिखा है स्वर्गदूतों का, लेकिन దేవదూతలకు దేవుని దూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. यहाँ पर परमेश्वर को और स्वर्गदूतों का भी अतिथि सत्कार किया है। పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు पुराने नियम में जब परमेश्वर प्रकट हुआ, యెహోవా దూత అని అక్కడ రాశారు. वहां पर लिखा है कि परमेश्वर का दूत, ఏంజల్ ఆఫ్ ద లార్డ్. परमेश्वर का दूत, యెహోవా దూత అని రాసినప్పుడు परमेश्वर का दूत लिखने पर యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. वहां पर यीशु मसीह प्रकट हुआ। పాత నిబంధన కాలంలో యేసు ప్రభు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు. पुराने नियम में प्रभु यीशु मसीह दूत के रूप में प्रकट हुआ। హల్లెలూయా. हालेलुया। దేవుని దూతలు కూడా ప్రత్యక్షమయ్యారు. और परमेश्वर का दूत भी प्रकट हुए। చూద్దాం, देखेंगे కొన్ని సంభవాలు చూద్దాం. कुछ घटनाओं को ఆది हम కాండం देखेंगे। 18వ అధ్యాయము उत्पत्ति का पुस्तक 18వ అధ్యాయం మొదటి నుండి మనం చూద్దాం. 18वें अध्याय से हम पहले वचन से हम पढ़ेंगे। వచనాలు చదివితే మనము ముందుకెళ్ళలేము కానీ वचन अगर पढ़े तो आगे नहीं जा सकते, लेकिन అబ్రహాము ఎండవేళ తన గుడారపు మాటున కూర్చుని ఉన్నాడని ఒక రాయబడింది. यहाँ पर लिखा है अब्राहम जो है धूप के समय अपने तंबू के वहां खड़ा था। ఎండవేళ और धूप के समय, మధ్యాహ్న కాలంలో. एक दोपहर के समय, హల్లెలూయా. हालेलुया, అతడు గుడారంలో ఉండి वो अपने तंबू में रहकर తేరి చూస్తున్నాడు దూరం నుండి ఎవరు వస్తున్నట్టుగా. बहुत दूर से देख रहा है कि कोई आ रहा है। అక్కడ వ్రాయబడి ఉంది యెహోవా అతడికి ప్రత్యక్షమయ్యనని. वहां पर लिखा है यहोवा ने उसे दर्शन दिया। దేవుని స్తోత్రం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. परमेश्वर खुद प्रकट हुआ। ఇంకా కనులెత్తి చూస్తే ముగ్గురు వ్యక్తులు ఆయన దగ్గర రావడం చూశారు. और भी ये जब आंख उठाकर देखा, जो 3 व्यक्ति उनके पास आ रहे थे। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ముగ్గురు మనుషులు మానవ రూపంలో వచ్చారు. 3 मनुष्य जो है मनुष्य के रूप में आए। వారిని చూచి అబ్రహాము పరుగెత్తుకుని వెళ్ళి उनको देखकर अब्राहम दौड़कर, అయ్యలారా देखो, है प्रभु, ప్రభువులారా. है प्रभु, ప్రభువులారా అన్నాడా ప్రభు అన్నాడా? है प्रभु। ప్రభు అంటే ఒక్కరినే. इसका मतलब है कि एक ही को, ప్రభు ఒక్కడే ఉన్నాడు అక్కడ. क्योंकि वहां पर प्रभु एक ही है। ఇంకో ఇద్దరు ఎవరు ఉన్నారు? दो कहाँ है? దేవుని దూతలు. परमेश्वर के दूत। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. जब आंख उठा कर देखे, जो 3 व्यक्ति उनको दिखाई दिए, అతడు వారిని చూచి उनको देखकर గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి तंबू के द्वार से दौड़कर నేల మట్టుకు వంగి भूमि पर गिरकर ప్రభువా दंडवत कर నీ प्रभु, కటాక్షం నా మీద ఉన్నాయిడలా अगर तेरी अनुग्रह की दृष्टि हो, నీ దాసుని దాటిపోవద్దు. अपने दास से आगे मत चल। నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. मैं थोड़ा सा जल लाता हूँ, దయచేసి కాళ్ళు కడుక్కోండి. कृपया करके अपने पांव ఈ धोकर చెట్టు కింద అలసట తీర్చుకోండి. इस वृक्ष के नीचे विश्राम करें। కొంచెం ఆహారం తెప్పించేదను. फिर से मैं थोड़ी रोटी लाऊंगा। మీ ప్రాణాలను బలపరచుకోండి. अपने जीवन को तृप्त कर, తరువాత మీరు వెళ్ళవచ్చును. उसके पश्चात आप जा सकते हैं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। మనుషుల్లాగానే వచ్చారు. कि मनुष्य की तरह ही आए, ఆయన ఎవరో బాటసారులని అనుకున్నాడు. और वो सोचे कि वो जो
वो जाने वाले जो यात्री हैं తర్వాత మీరు వెళ్ళవచ్చును. और बाद में आप जा सकते हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, हालेलुया। ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిద్దరని. इसलिए ही है ना अपने दास के यहाँ पर आए हैं। హల్లెలూయా. हालेलुया। ఎంత గౌరవం. कितना इज्जत है। పరదేశులు దారింట వెళ్ళిపోతుంటే వారిని అయ్యలారా అని సంబోధించి గౌరవించి అందుకొరకే కదా మీ దాసి వద్దకు వచ్చారు. నేను మీకు నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఇక్కడ పోయి నీడను కూర్చోండి, మీకు కొంచెం ఆహారం తెస్తాను, భుజించండి, తెప్పరెళ్ళండి, ఆ తర్వాత మీ దారిని మీరు వెళ్ళండి అంటాడు. परदेसी अपने रास्ते पर जा रहे थे, लेकिन अब्राहम दौड़कर उनको बुलाकर किया कि अपने पांव दो, अपने हाथ दो और यहाँ पर बैठो, थोड़ी रोटी खाओ, थोड़ा विश्राम करो, अपने प्राण को तृप्त कर कर फिर आप आगे बढ़ सकते हैं करके अब्राहम कहा। ఈ మాటలు బట్టి చూస్తే అబ్రహాముకు ఆరు మనుషులని భావించాడు. क्योंकि इस बात के विषय में अगर देखते हैं अब्राहम को ऐसा लगा कि वो मनुष्य ही है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, हालेलुया। అయితే ఇక్కడ చూడండి మరలా, लेकिन यहाँ पर వారు देखिए నీవు చెప్పినట్లు చేయమనగా, उन्होंने कहा कि तुम जैसे कहा वैसे ही करो। తొందరగా గుడారం దగ్గరికి వెళ్ళాడు. फिर तुरंत वो अपने तंबू में गया శారాని పిలిచి और सारा को बुलाकर 3 మానికలు, और जल्दी से 3 सवा मैदा 3 మానికలు 3 కేజీ और 3 किलो 3 కేజీలు మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమన్నాడు. और जो मैदा गूंद कर रोटी बनाओ करके कहा। తొందరగా మంద దగ్గరికి వెళ్ళాడు. और तुरंत ही अपने भेड़ों के वहां गया ఒక మంచిది లేతది దూడను చూశాడు. और वहां पर अच्छे गाय बैल को देखा। अपने తన झुंड के वहां పనివానికి जाकर అప్పగించాడు. वो जो उनके काम के इंसान को वहां पर काम पर जो है తొందరగా उनको दिया। చేసి తీసుకురమ్మన్నాడు. इनको बहुत जल्दी जल्दी बना कर लेकर आओ करके कहा। ఈ లోగడ इसके अंदर చూడండి, చెట్టు కింద భోజనము చేయుచుండగా అబ్రహాము శారా త్వరపడి 9 उसने उससे पूछा 8 తరువాత 8 అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన तब उसने दूध और దూడను दही को తెచ్చి వారి तैयार ఎదుట किया, పెట్టి భోజనము చేయుచుండగా बछड़े का मांस और उसने पकवाया लेकर आगे परोस दिया। और वो खाते समय వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. वह आप उस वृक्ष के नीचे खड़ा रहा। వారు భోంచేస్తున్నారు, वो खाना खा रहे थे। అబ్రహాం అక్కడ నిలబడి ఉన్నాడు अब्राहम वहां पर खड़ा था ఆ చెట్టు కింద. उसी वृक्ष के వారు नीचे। భోజనం చేస్తున్నారు. उन लोग भोजन खा रहे అప్పుడు थे। భోంచేస్తూ वो भोजन करते हुए అది ఏమన్నారంటే, उन्होंने क्या पूछा? ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది तेरी पत्नी सारा कहाँ है? అడుగగా उसने जब అదిగో कहा గుడారములో ఉన్నదని చెప్పాను. वह तो तंबू में है। అందుకైన మీదిటికి ఈ కాలమున నీ వద్దకు వచ్చేదను, మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాయికు కుమారుడు కలుగునని చెప్పాను. उसने कहा, मैं वसंत ऋतु में निश्चय तेरे पास फिर आऊंगा और तेरी पत्नी सारा के एक पुत्र उत्पन्न होगा। శారా గుడారపు వెనుక నుండి వింటూ ఉంది. और सारा जो है तंबू के पीछे में खड़ी रहकर सुन रही थी, అబ్రహాము శారాయి బహుకాలము నిండిన వృద్ధులై ఉండిరి. क्योंकि अब्राहम और सारा बहुत साल के बूढ़े हो चुके थे। శ్రీధర్మము శారాకు నిలిచిపోయెను. और जो सारा का मासिक धर्म बंद हो गया था। శారా, నేను బలము ఉడికిన దాననే, जो मैं तो मेरे अंदर कोई बल भी नहीं है, అయినను తరువాత నాకు సుఖము కలుగునా, तो फिर भी मुझे यह सुख होगा। నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా मेरे मालिक जो बूढ़ा है అని తనలో నవ్వుకొనెను. वो अपने आप में हंस रही थी। నేను వృద్ధురాలిని అయిపోయాను, శ్రీధర్మం నిలిచిపోయింది, నా భర్త ముసలుడు అయిపోయాడు, మరలా నేను పిల్లను కంటానా అని నవ్వుకుంది లోపల. इसलिए सारा मन में हंसकर कहने लगी, मैं तो बूढ़ी हूँ और मेरा पति भी बूढ़ा है, तो क्या मुझे यह सुख होगा करके अपने आप में सोच कर ये बात हंस रही 13వ थी। వచనంలో దేవుడు ఏమంటున్నాడు అనండి, और जो 13वें वचन में परमेश्वर क्या कहता है सुनिए। అంతటా యెహోవా तब यहोवा అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని సారా నవ్వనేలా. तब यहोवा ने अब्राहम से कहा, सारा यह कहकर क्यों हंसी की, क्यों
मेरे जो इतनी बूढ़ी हो गई है सचमुच एक पुत्र उत्पन्न होगा। ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. यहाँ पर लिखा है कि यहोवा कहता है। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। సారా నవ్వనేలా. क्यों हंस रही थी सारा? సారా ఏమంటుంది? सारा क्या कहती है? నేను నవ్వలేదని చెప్పగా और सारा कहती है मैंने అవును नहीं నువ్వు हंसा। నవ్వావు. नहीं तूने సారా हंसा है। అంటుంది అయ్యా నేను నవ్వలేదు. मैं प्रभु मैंने नहीं हंसा। అవును నువ్వు నవ్వావు. नहीं तूने हंसी है। దేవుడు అంటున్నాడు నువ్వు నవ్వావు. परमेश्वर कहता है तूने हंसा అయ్యా है। నేను నవ్వలేదు. नहीं प्रभु मैंने नहीं हंसा। దేవునికి స్తోత్రం. हालेलुया। ఆ నవ్వే సారా నోటలో దేవుడు ఉంచాడు, గర్భంలో क्योंकि ఉంచాడు. वह हंसी ही परमेश्वर उनके गर्भ में रखा। ఆమేన్. आमीन। ఆ నవ్వే సారా గర్భంలో ఉంచాడు దేవుడు. वो हंसी ही सारा के गर्भ में रखा परमेश्वर ने। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। వారు ఆతిథ్యం తీసుకున్నారు. అన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తే क्योंकि మనం ముందుకెళ్ళలేం. क्योंकि उन्होंने अतिथि सत्कार को प्राप्त किए, हम सारे वचन नहीं पढ़ సారాను सकते। అబ్రహామును ఆస్వాదించారు. और सारा अब्राहम को आशीष किए। తర్వాత కింద ఉంటుంది उसके बाद నేను नीचे है, చేయబోయు కార్యము అబ్రహామునకు దాచెదనా చెప్పకుందునా. और नीचे लिखा गया मैं जो कार्य करना चाहता हूँ क्या मैं अब्राहम से छिपा सकता हूँ? సొదొమ గొమొర్రాల మొర నా యొద్దకు చేరింది. क्योंकि सदोम और अदोम का जो विनती है मेरे पास पहुंचा है। వారు అది సంపూర్తి చేశారో లేదో నేను తెలుసుకోవడానికి వచ్చాను. क्योंकि उन्होंने पूरा किया या नहीं मैं जानने के लिए मैंने उतर कर అది आया है। సంపూర్తి అయితే దాన్ని నేను నాశనం చేస్తానని చెప్పాడు. अगर वो है तो मैं उसको नाश कर दूंगा करके कहा। ఇక్కడ అబ్రహాముకి దేవునికి సంభాషణ జరుగుతుంది. यहाँ पर अब्राहम और परमेश्वर का बातचीत हो रहा है। ప్రభువా प्रभु పాపులతో పాటు నీతిమంతులు కూడా చంపేస్తావా? क्या प्रभु पापियों के साथ जो धर्मी जन को भी क्या मार देंगे? అక్కడ 50 మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడవా? क्या परमेश्वर वहां अगर 50 है तो उस देश को बचाएंगे नहीं? కాపాడుతాను. नहीं मैं बचाऊंगा। దేవా నేను ఇంకొకసారి మాట్లాడతాను. परमेश्वर फिर से अब्राहम फिर से बात करता है। ఒకవేళ 45 మంది ఉంటే अगर अगर वहां 45 होगा तो కాపాడుతాను. मैं बचाऊंगा। ఇంకొకసారి మాట్లాడతాను. परमेश्वर मैं और एक बार बात करता ఒకవేళ हूँ। 40 మంది ఉంటే अगर वहां 40 हो तो కాపాడుతాను. मैं बचाऊंगा। అలాగా उस तरह 5 తగ్గుండి వచ్చాడు 2 సార్లు. और 2 बार 5 कम कर कर बोले। మూడోసారి అంటాడు तीसरी बार అక్కడ 30 మంది ఉంటే, अगर वहां पर 30 होगा तो, నాలుగోసారి అంటాడు 40 మంది 20 మంది ఉంటే, और चौथी बार कहता है अगर 20 होंगे तो। ఇంకొకసారి మాట్లాడతాను ప్రభు. परमेश्वर मैं फिर एक बार कहता हूँ 10 మంది ఉంటే 10 ही रहेंगे ఆ तो 10 మందిని బట్టి నేను సొదొమను కాపాడుతాను. वो 10 के वजह से मैं उस सदोम को बचाऊंगा। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की स्तुति हो। సొదొమలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. क्योंकि सदोम में जो 10 जन धर्मी भी नहीं थे। ఎందుచేతనంటే లోతు తన భార్య తన 2 కుమార్తెలు क्योंकि वहां पर लूत उनकी पत्नी और 2 बच्चे వారి తప్ప ఎవరు కూడా లేరు. और उनके सिवा और कोई नहीं थे। ఇక్కడ వ్రాయబడి ఉంది ఆ దూతలు ఆ మనుషులు సొదొమ తట్టు వెళ్ళిరి అని ఉంది. क्योंकि यहाँ पर लिखा गया है वो दूत वो मनुष्य सदोम की ओर गए। ఆ మనుషులు సొదొమ తట్టు వెళ్ళిరి. क्योंकि वह मनुष्य सदोम की ओर गए। ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిని నిల్చున్న తర్వాత ఈ అధ్యాయం మీరు చదవండి. ये जो इसके बाद के अध्याय को पढ़िए। यहाँ पर अब्राहम परमेश्वर के सम्मुख में खड़ा रहा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఇక్కడ అబ్రహాముకు నువ్వు దేవునికి నీ సంభాషణ यहाँ జరుగుతుంది. पर अब्राहम और परमेश्वर के बीच में वार्तालाप हो ఆ रहा है। ఇరువురు మనుషులు అంటే ఆ దూతలు ఇరువురు సొదొమకు వెళ్ళిపోయారు. वो तीनों मनुष्य वो दूत जो है सदोम की ओर चले गए। ఈ సంభాషణ అయిన తర్వాత యెహోవా ఆయన పరమునకు వెళ్ళినని ఉంది. वहां पर लिखा है वहां पर वार्तालाप होने के बाद यहोवा अपने स्वर्ग की ओर चला गया। అబ్రహాము తన గుడారమునకు వెళ్ళెను. अब्राहम भी अपने तंबू में चला गया ఆ దేవదూతలు సొదొమ వైపుకు వెళ్ళారు. और वो स्वर्गदूत सदोम की ओर चले गए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। అబ్రహాముకు తెలియకుండానే దేవునికి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. क्योंकि अब्राहम अपने अनजाने से ये परमेश्वर को और स्वर्गदूतों का अतिथि सत्कार किया। ఆయన అన్నాడు वह कहता है నేను నీళ్ళు తీసుకొస్తాను కాళ్ళు కడుక్కోండి, मैं पानी लेकर आऊंगा अपने पाँव को धोइए। కొంచెం ఆహారం తెస్తాను
భోంచేయండి, थोड़ा मैं खाना लेकर आऊंगा, आप भोजन करिए। ఈ అలసట తీర్చుకొని తర్వాత మీ మార్గాన్ని వెళ్ళిపోండి. अपनी थकान को दूर करिए और विश्राम कर कर जाइए। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యం अब्राहम जो अतिथि सत्कार किया है, అబ్రహామును అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించబడి और अब्राहम को बहुत सारी जातियों का पिता बना दिया, ఒక్కనాటి ఆతిథ్యం क्योंकि एक समय का अतिथि सत्कार దేవునికి దేవదూతలకు ఇచ్చిన ఆతిథ్యం. और परमेश्वर को और स्वर्गदूतों को दिया वाला अतिथि सत्कार ఏమో ఏ సమయంలో ఎవరు వస్తారో మనకు తెలియదు. कब कहां कौन सा समय में कौन आएंगे हमें नहीं पता। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ తెలుగులో ఏమని రాసి ఉంది ఇక్కడ? यहाँ पर क्या लिखा है तेलुगु में? 13వ అధ్యాయం 13వ అధ్యాయం చదువు. 13वां अध्याय ఎబ్రాని इब्रानियों की पत्री। भाईचारों की प्रीति बना रहे, अतिथि सत्कार करना ना भूलना, क्योंकि इसके द्वारा कुछ लोगों ने अनजाने में स्वर्गदूतों का आदर सत्कार किया है। ఇక్కడ క్లియర్ గా తెలుగులో చదువు. ఆతిథ్యము చేయ మరొకడు అని ఉంది తెలుగులో. यहाँ पर लिखा है अतिथि सत्कार करना भूलना नहीं है। అయితే ఇంగ్లీష్ లో ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్ లో తెలియని వారికి जो नहीं जानते उनके लिए, బి నాట్ ఫర్గెట్ और ना టు ఎంటర్టైన్ స్ట్రేంజర్స్. और जो जानते भी नहीं है अनजान लोग, అది తెలియని వారికి మీరు ఆతిథ్యం ఇవ్వండి. अनजान लोगों को आप अतिथि सत्कार किया करें, అబ్రహాము తెలియని వాళ్ళకే ఇచ్చాడు क्योंकि ఆతిథ్యం. अब्राहम जो अनजान थे उन लोगों को अतिथि सत्कार किया। అయ్యా ఎండవేళ మీరు వెళ్తున్నారు, నా గుడారపు వాకిడికి రండి, ఈ చెట్టు కింద కూర్చోండి, నేను నీళ్ళు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెస్తాను, భోంచేయండి, మీరు అలసట తీర్చుకుని మీ మార్గాన్ని మీరు వెళ్ళిపోండి అని. प्रभु जी इस धूप समय में आप जा रहे हो, कृपया इधर आइए, पाँव धोइए, मैं कुछ खाना लेकर आऊंगा, आप खाइए, विश्राम करिए, अपने प्राण को तृप्त करिए, फिर अपने रास्ते వారు जाइए। పరదేశులుగానే అబ్రహాము గుర్తించాడు. क्योंकि अब्राहम ने वो परदेसी है करके ही जाना। ఆమేన్. आमीन। హెబ్రీ పత్రికలు కూడా ఇదే వ్రాయబడి ఉంది. क्योंकि इब्रानियों के पत्री में भी यही लिखा गया है, మీరు ఎరిగని వారికి आप जो नहीं जानते उनको పరదేశులకు ఆతిథ్యం ఇవ్వండి. परदेशियों का अतिथि सत्कार किया करो। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। అబ్రహాం అదే ఇచ్చాడు. अब्राहम ऐसा ही किया। తర్వాత వీరు సొదొమ వెళ్ళేటప్పటికి और जब वे सदोम की ओर गए, 19వ అధ్యాయంలో మనం చూస్తాం, और 19वें अध्याय में हम देखेंगे, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు और उसी शाम वो दो स्वर्गदूत సొదొమ చేరినప్పటికీ जब सदोम में पहुंचे, లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండుట చూచి और लूत కూర్చొని जब ఉండెను. लूत अपने तंबू के घुम्मट के वहां बैठा था। సొదొమ గవిని యొద్ద ఎవరు కూర్చుంటారంటే, ప్రతి పట్టణం యొక్క గవిని యొద్ద ఎవరు కూర్చుంటారంటే, और वो जो सदोम के पास, जब लूत सदोम के फाटक के पास बैठा था, ఆ దేశపు పెద్దలు और उस देश के बड़े, ఎవరికైనా ఏదైనా వ్యాజ్యం వస్తే అక్కడికి వస్తారు, అక్కడ వ్యాజ్యం తీరుస్తారు. और किसी के बीच में अगर कोई झगड़ा कुछ होता है तो वहां पर उस झगड़े को सुलझाएंगे, అక్కడ న్యాయ సభ జరుగుద్ది. అక్కడ वहां पर न्याय की सभा होती है। లోతు కూడా సొదొమలో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. क्योंकि लूत भी उस जगह के एक बड़े की तरह एक न्यायाधीश ఆ సొదొమ पद గవిని में యొద్ద था। కూర్చుని ఉన్నాడు. उस सदोम के फाटक में वहां बैठा ఆ था। గవిని నుండి లోపల ఎంటర్ అయ్యారు ఇద్దరు మనుషులు. उस फाटक से अंदर दो मनुष्य भीतर आए। ఆ సమయం లోతు వారిని చూచి उस समय लूत उन्हें देखकर వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు పెందలగడ లేచి మీ త్రోవను మీరు వెళ్ళబుచ్చును. है मेरे प्रभुओं, अपने दास के घर में पधारिए और रात भर विश्राम कीजिए और अपने पांव धोइए, फिर भोर को उठकर अपने मार्ग पर जाइए। పరదేశికి
और यहाँ पर परदेशियों, వారు పరదేశులు ఎరగని వారు. और वो परदेशी है, यात्री है और अनजान लोग हैं। లేఖనంలో వ్రాయబడిన ప్రకారం వారు పరదేశులు. और वचन वचन में जैसा लिखा है वो अनजान लोग కానీ हैं। సొదొమకు వచ్చారు. वो सदोम के नगर आए వచ్చింది ఎప్పుడు? సాయంకాలం వచ్చారు. और जब सांझ हुई तब आए, సాయంకాలం రావడంతో లోతు నీతిమంతుడు గనుక क्योंकि सांझ को जब आए लूत धर्मी था ఈ इसलिए, పరదేశులను చూచి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు. और ये परदेशियों को देखकर तुरंत लूत दौड़ कर गया। ఎందుకు సాష్టాంగ పడ్డాడు తెలుసునండి? आपको पता है क्यों मुंह के बल गिरा? వారి దేవదూతలని కాదు, वो स्वर्गदूत है करके नहीं, వారు మనుషుల్లాగానే వచ్చారు. वो केवल मनुष्य के रूप में ही आए, కానీ ఆ యొక్క ప్రదేశము బహు ఘోరమైనది. क्योंकि वह देश बहुत ही घोर, बहुत ही అయ్యా మీరు पाप से ఇక్కడ भरा है। ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. और वो ऐसा फील हुआ कि आप लोग यहाँ पर क्यों आए? ఈ పాపిష్ట ప్రదేశానికి మీరు ఎందుకు వచ్చారు? ये पापियों के देश में आप क्यों आए? మీరు వెంటనే మా ఇంటికి రండి, आप तुरंत हमारे घर आइए నా కాళ్ళు కడుక్కోండి, और पाँव को धोइए, నా ఇంట్లో ఉండండి, मेरे घर में ఈ रहिए, నైట్ ఉండండి. इस रात भर रहिए, రేపు ప్రొద్దున మీరు మీ దారిని వెళ్ళిపోండి. कल सुबह आप अपने रास्ते को जा सकते हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అయితే లోతు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. और लूत वहां पर अतिथि सत्कार किया వారు उन्होंने। ఇక్కడ రాయబడి ఉంది, यहाँ पर लिखा है, తర్వాత ఇది కూడా మీరు చదవండి. और ये बाद में भी వారు पढ़िएगा, భోజనాలైన తరువాత वो जो है भोजन कर चुके इसके बाद, మనుషులుగానే అంతవరకు వారితో ఉన్నారు. तब तक ही मनुष्य के रूप में ही थे। వారి భోజనాలైన తరువాత वो भोजन खाने के बाद పండుకునే వేళకు और जो सोने के समय पर, ఆ ఊరిలో నుండి చిన్నవాడు మొదలుకొని పెద్దోడు ముసలోడు వరకు ఆ ఇంటికి వచ్చేసారండి. और छोटे से लेकर बड़े तक वो उसके घर के पास आ गए, ఎందుకంటే ఇది పాపిష్టు ప్రజలు, क्योंकि वो पापी लोग हैं, పాపిష్టు ప్రజలు. और वो पापियों का देश और पापी लोग हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। పరదేశి ఆ ఊరికి ఎవరైనా వస్తే अगर कोई परदेशी अगर उस ఆ जगह మనిషితో पर आए పాప तो కార్యాలు చేసేవారు. उस मनुष्यों के साथ पाप के कार्य करते थे। అయితే लेकिन ఇక్కడ లోతుకు వారికి వాదం జరిగింది. यहाँ पर लूत और उन लोगों का वाद विवाद हुआ। లోతు ఏమంటున్నాడు ఇక్కడ लूत यहाँ पर क्या कहता है? చూడండి, 4వ వచనం చదువుకుందాం. वो जो 4वां वचन हम पढ़ेंगे। వారు భోజనము చేసిరి. 19వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకొని రమ్మని చెప్పగా, లోతు వెలుపల ద్వారం దగ్గర వారి యొద్దకు వెళ్ళి వెనుక తలుపు వేసి, అన్నలారా, ఎంత పాతకము కట్టుకోవద్దు. ఇదిగో నా యవనస్తురాలైన పురుషుని ఎరిగినటువంటి నా కుమార్తెలు ఉన్నారు, వారిని మీ వద్దకు తీసుకుని వస్తాను, మీరు ఏమైనా చేయండి, కానీ వారిని ఇంటికి వచ్చినట్టు అతిథులు వారికి ఏమి చేయకండి అని వారితో బ్రతిమాలిన వాళ్ళు ఏమన్నారంటే, వీడెవడో పరదేశిగా వచ్చి మాకు తీర్పరవుతాడా, నీకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది అని భయపెట్టారు. और जो पुरुष आज रात को तेरे पास आए हैं वो कहाँ है? उनको हमारे पास बाहर ले आओ, हम उसके साथ भोग करें। तब लूत उनके पास द्वार के बाहर गया और किवाड़ को अपने पीछे बंद करके कहा, है मेरे भाइयों, ऐसी बुराई ना करो। सुनो, मेरी 2 बेटियां हैं जिन्होंने अब तक कोई पुरुष मुंह नहीं देखा। इच्छा हो तो मैं तुम्हारे पास बाहर ले आऊं और तुमको जैसा अच्छा लगे वैसा व्यवहार उसके साथ करो, पर इन पुरुषों से कुछ ना करो, क्योंकि ये मेरी छत तले आए हैं करके कितना भी कहने से वो सुन नहीं रहे थे। ये परदेशी होकर हमसे ये क्या बात कर रहा है कर कह रहे थे। లోపల నుండి దేవదూతలు ఆ మనుషులు లోతును లోపలికి లాగేసి తలుపు వేశారు. और जो वो स्वर्गदूत थे अंदर से जो अंदर खींच कर जो फाटक को बंद कर दिए। తలుపు వేశారు. लूत को अंदर खींच कर फाटक बंद कर వారి दिए। దేవదూతలు గనక वो स्वर्गदूत है इसलिए, బయట ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్డితనం और కలుగజేశారు. बाहर जितने लोग हैं वो सब वो जो अंधे हो गए। దేవదూతలకు కూడా కొంత పవర్ ఇచ్చాడు దేవుడు. परमेश्वर ने स्वर्गदूतों को भी कुछ अधिकार दिया है। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया।
అయితే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినందున इसलिए स्वर्गदूतों का अतिथि सत्कार किया है इसलिए లోతు సుధుమ్మతో పాటు నశించకపోకుండా ఆ సుధుమ్మ పాపములో నుండి రక్షించబడ్డాడు. क्योंकि लूत जो है उस सदोम के पापियों के साथ नष्ट हुए बिना उस देश से बच पाया है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। సొదొమ గొమొర్రాల నాశనం నుండి లోతు రక్షించబడ్డాడు. और सदोम और गमोरा के नाश से लूत बच गया। అందుకడ వ్రాయబడి ఉంది, వారి ఎరుగకయే इसलिए यहाँ पर लिखा गया దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. वे अनजाने से ही स्वर्गदूतों का अतिथि सत्कार किया है। ఇంకొకరు ఉన్నారండి దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. और एक व्यक्ति है जो परमेश्वर को अतिथि सत्कार किया है। దేవదూతగానే వెళ్ళాడు యెహోవా దూత. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు దేవదూతగానే వెళ్ళాడు. और जब प्रभु जो है स्वर्गदूत की तरह ही गया। న్యాయాధిపతుల గ్రంథం 13:15 నేను త్వరగా చెప్తాను. न्यायों के पुस्तक 13:15 13वां अध्याय 15 वचन। మానోహ మానోహ యొక్క భార్యకు ప్రత్యక్షమయ్యాడు దేవదూత. తరువాత తన భర్త వచ్చినప్పుడు తన భర్త అయిన మానోహకు చెప్పింది, मनोहा ने यहोवा के दूत से कहा, हम तुझको रोक ले कि तेरे लिए बकरी का एक बच्चा पकाकर तैयार करें। భర్తతో చెప్పినప్పుడు जब अपने पति से कहा, నీకు గర్భఫలం జరుగుతుంది, तुझे गर्भफल मिलेगा, నీకు కుమారుడు పుడతాడు, पुत्र जनेगी, నీవు గర్భం ధరించిన మొదలు ద్రాక్ష చెట్టును ఫలించిన ఏది కూడా నువ్వు తినకూడదు. और जो जब तक तो गर्भ से अपने पुत्र को ना जानेगी तब तक दाक लता से कुछ भी ना ఆ खाए, కుమారుని దేవుని కొరకు నాజీరుగా పెంచాలి क्योंकि परमेश्वर के लिए वो प्रतिष्ठित किया हुआ है। అని చెప్పినప్పుడు जब उसने कहा, హానోక అంటాడు, हानोक कहता है, మానోహ मानोहा कहता है, మానోహ అంటాడు, मानोहा कहता है, అయ్యా నీకు అర్పణము తీసుకొస్తాను అంటాడు. मैं तुझे एक अर्पण लेकर आऊंगा। నువ్వు తెచ్చినా కూడా నేను భుజించును అంటాడు దేవదూత. और स्वर्गदूत कहता है, अगर तू लेकर आएगा तो मैं नहीं खाऊंगा। అయితే బలవంతం చేయగా ఒక మేక పిల్లని తీసుకుని వస్తాడు. और जब वो जबरदस्ती किया तो जब जो बकरे का बच्चा लेकर आया, అక్కడ అర్పణము తీసుకొని వచ్చి బండ మీద పెట్టినప్పుడు वो जब भेंट लेके आकर जब वहां पर पत्थर पर रखा, ఆ దేవదూత అలా తాకగానే బండలో నుండి అగ్ని వచ్చి దాన్ని దహించి వేసింది. और यहाँ पर लिखा है कि आग आकर भस्म कर दिया उस भेंट को। వెంటనే దేవదూత పరలోకానికి और ఆరోహణమైపోయాడు. तुरंत ही स्वर्गदूत स्वर्ग की ओर चला गया। మానవ అంటాడు, దేవుని చూచి కూడా మనము చనిపోలేదు, जब तब मानव कहता है, हम परमेश्वर को देखकर भी हम मर नहीं మనం गए। చనిపోతామేమో. क्या हम हो सकता है कि मर जाते? ఆ భార్య అంటారు, చనిపోయే వాళ్ళం అయితే ఆయన వస్తాడా మన దగ్గరికి, क्या अगर हम डर कर मर जाते हैं మన तो क्या हमारे సంతానాన్ని पास గురించి आएगा? వాగ్దానం చేస్తాడా? हमारे पास आकर हमें वाचा देगा। హల్లెలూయా. हालेलुया। మానవ కూడా తెలియకుండానే దేవదూతకు అర్పణ అర్పించాడు. मानोहा भी अनजाने से परमेश्वर के लिए भेंट दिया। ఇది బైబిల్లో క్రొత్త నిబంధనలో మన కొరకు వ్రాయబడ్డది ప్రియులారా. इसलिए नए नियम में परमेश्वर के लोग हमारे लिए लिखा गया है। ఏ సమయంలో దేవుడు మానవ రూపంలో మన యొద్దకు వస్తారో, वो किस समय परमेश्वर अपने मानव के रूप में किस समय हमारे ऊपर प्रकट होगा। లేక ఆయన దూతనే పంపిస్తారు, लेकिन हो सकता है कि दूत को भी भेजे, మనకు తెలియదు. हमें नहीं पता। వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. वो जाने अनजाने अनजाने से ही वो जो अतिथि सत्कार किए, కనుక దాని వలన उसके द्वारा ఆతిథ్యము చేయ మరువకుడి. इसलिए अतिथि सत्कार करना ना भूले। దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। బైబిల్లో అనేకులు తెలియకు ఆతిథ్యం ఇచ్చారు. क्योंकि बाइबल में बहुत सारे लोग अनजाने से ही अतिथि सत्कार किए हैं। లాబాను ఆతిథ్యం ఇచ్చాడు. लाबान जो है अतिथि सत्कार किया, అబ్రహాము పంపించినటువంటి తన పరివారం అంతటికి ఆతిథ్యం ఇచ్చాడు. क्योंकि अब्राहम ने जिसको भेजा उस सारे झुंड को जो है उन्होंने अतिथि सत्कार किया।
వాళ్ళు పెళ్లి బేరానికి వచ్చారని ఆ అబ్బానికి తెలియదు. उनको नहीं पता था कि ये जो शादी के विषय में आए हैं। భోజనాలు పెట్టి కూర్చోబెట్టి భోంచేయండి అన్నప్పుడు అసలు విషయం చెప్పాడు. और जब बिठाकर जब भोजन किए तब जो है उन्होंने असल विषय को प्रकट किया। అయ్యా మీరు మాకు భోజనాలు పెట్టారు కానీ మేము వచ్చిన విషయం చెప్పకుండా మేము భోంచేయము అన్నారు. भाइयों तुमने भोजन रखा लेकिन हम असल विषय को कहीं बिना हम नहीं जा सकते। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। వారు భోంచేశారు రిబ్కా గురించి, और वो भोजन कर कर रिबका के विषय में అదంతా మనకు తెలుసు. वो सब हमें पता है। దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो। తరువాత నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే ఐగుప్తును విడిచి పారిపోయినప్పుడు, మిద్యాను పారిపోయినప్పుడు और जब मूसा जब मिस्र देश को छोड़कर जब मिद्यान देश कर जब भाग कर चला गया, మిద్యాలో ఉన్న ఒక యాజకుడు మోషేకు తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. और मिद्यान में रहने वाला एक याजक मूसा को बुलाकर वहां पर अतिथि सत्कार किया ఆ ఇంటికి అల్లుడైపోయాడు మోషే. और उसी घर का दामाद बन गया। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। లాబాను ఆతిథ్యం ఇచ్చాడు. लाबान ने अतिथि सत्कार किया ఇస్సాకు ఆ ఇంటికి అల్లుడైపోయాడు. और इसहाक उस घर का दामाद हो गया। ఇస్సాకు మాత్రమేనా? क्या इसहाक ही केवल था? ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా లాబానుకి అల్లుడైపోయాడు. और इसहाक का पुत्र जो याकूब था वो लाबान के परिवार में सम्मिलित होकर उसके घर के भी वो वारिस हुआ। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। సమూయేలు సౌలుకు ఆతిథ్యం ఇచ్చాడు. और शमूएल ने शाऊल को अतिथि सत्कार किया। మొదటి సమూయేలు 9వ అధ్యాయం 22వ వచనం చదవక్కర్లేదు, నేనే చెప్తాను. और 9वां अध्याय 22 वचन पहला शमूएल के पुस्तक। అప్పుడు సౌలు రాజు కాదు, तब शाऊल जो है राजा नहीं था, సాధారణమైన వ్యక్తి. एक सामान्य मनुष्य। హల్లెలూయా. हालेलुया। అయితే వాళ్ళ తండ్రి ధనవంతుడు. लेकिन उसका पिता धनवान था। అయితే సౌలు తన గాడిదలను వెతకడానికి వచ్చాడు. और शाऊल जो अपने गधों को ढूंढने के लिए आया, ఈ సౌలు పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. क्योंकि शाऊल के विषय में परमेश्वर का एक प्लान था। ఆ సంకల్పాన్ని బట్టి సమూయేలుకు దేవుడి యొక్క ప్రత్యక్షతను బట్టి ఈ సౌలుకు ఆతిథ్యం ఇచ్చాడు. और शाऊल के ऊपर जो प्लान था उसके विषय में शमूएल जानकर शाऊल को जो है अतिथि सत्कार किया। సమూయేలు యొక్క ఆతిథ్యము తీసుకున్న తర్వాత, అభిషేకించబడిన తర్వాత సౌలు తర్వాత రాజు అయిపోయాడు. और शमूएल के द्वारा अतिथि सत्कार लेने के बाद शमूएल उनको अभिषेक करने के बाद तब पश्चात जो है शाऊल राजा बना। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దావీదు రాజు అయిన తర్వాత और दाऊद जब राजा बना దేశ ప్రజలందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. और सारे देश के लोगों को अतिथि सत्कार किया। స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు అందరికీ. और स्त्रियों को, पुरुषों को, बच्चों को, सबको। రాసుకోండి మీరు 2వ సమూయేలు 6వ అధ్యాయం 19వ వచనం. और छठा अध्याय 19 वचन में हम అక్కడ देखेंगे మీరు समय- చదువుకుంటే अगर वहाँ దేశ ప్రజలందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. वहाँ पर देश के सारे निवासियों को अतिथि सत्कार किया। ఏ సంతోషం ఇచ్చాడు? किस खुशी में किया? దేవుని మందసము రాజగృహాన్ని రాజు వారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసింది. क्योंकि परमेश्वर का संदूक राजमहल तक आ गया। इसलिए- హల్లెలూయా. हालेलुया। ఆ సంతోషపు దేశం అంతటికి ఆతిథ్యం ఇచ్చాడు. और इसी खुशी में जो है सारे देश को अतिथि सत्कार किया। ఒక్కొక్కరికి ఒక బ్రెడ్, और एक एक को एक ब्रेड ఒక బ్రెడ్ और एक ब्रेड ఫ్రై చేసినంత మాంసపు ముక్క, और जो है एक मांस का टुकड़ा, పెద్ద ముక్క. एक बड़ा टुकड़ा। ఇంగ్లీష్ లో అలాగే రాసింది. तो यहाँ पर इंग्लिश में ऐसा ही लिखा गया है। ఎండి ద్రాక్ష పళ్ళ యొక్క ఇంత కేకు, और जो है उस दाग की बारी की तरह एक बड़ा केक ఒక్కొక్కరికి. एक एक को। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। అందరికీ పంచిపెట్టాడు. और सबको बांट दिए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। దావీదు అంత చేసినప్పుడు दाऊद उतना करने के बाद దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద వ్యతిరేకంగా తిరిగినప్పుడు, और अबशालोम जब दाऊद के व्यतिरेक में घुमा, అబ్షాలోము ఎదురు నుండి దావీదు పారిపోయాడు. क्योंकि अबशालोम के वहां से दाऊद भाग कर चला తన गया పరివారంతో వేల మంది ప్రజలతో పారిపోయాడు. और अपने पूरे परिवार के साथ हजारों लोगों के साथ वो भाग कर चला गया। పారిపోయినప్పుడు ఈ జనాలంతటికి కూడా అక్కడ ఆతిథ్యం ఇచ్చారు ఆ దేశ ప్రజలు. और जो वहां पर जाने के बाद उस देश के लोग पूरा सब मिलकर अतिथि सत्कार किए इन लोगों को। బర్జిల్లై అనే ఒక వ్యక్తి, और బర్జిల్లై बर्जिल्लै जो व्यक्ति है, షోబీను, शोमीन మాకీరు, और माकीर, ఈ ముగ్గురు కలిసి
ఆ జనాలందరికీ దావీదు పరివారందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. और दाऊद को लोगों को उनके साथ आए हुए सारे लोगों को अतिथि सत्कार किया। అంతేనా? क्या यही था? ఈ బర్జిల్లై అనేటువంటి వ్యక్తి, और బర్జిల్లై बर्जिल्लै जो व्यक्ति है, ఈ అరణ్యంలో ఉండగా దావీదుకు భోజన పదార్థాలు పంపిస్తూ వచ్చాడంట. और यहाँ पर जब जंगल में था, हर दिन जो है भोजन का पदार्थ बेचता हुआ रहता था। దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఆతిథ్యం అనేది ఎంత గొప్ప ఘనమైనదో చూడండి. देखिए अतिथि सत्कार कितना महान बात है। తర్వాత రాజు మరలా రాజ్యానికి తిరిగి వెళ్ళినప్పుడు బర్జిల్లైని అంటాడు, उसके बाद बर्जिल्लै कहता है जब राजनगर जब गया, బర్జిల్లై बर्जिल्लै నువ్వు నా రాజ్యానికి వచ్చేయి, तू मेरे राज्य में आ जा, నా మెహల్లో ఉండు, मेरे महल में रहे నాతో నా భోజన బల్ల వద్ద మీరు భోజనం చేయొచ్చు, और मेरे साथ मेरे भोजन की मेज पर तू भोजन खा నీవు सकता है, బ్రతికున్న దినాలన్నీ కూడా और तू जितने साल तू जीवित रहेगा నాతో ఉండు అన్నాడు. हमारे साथ रह करके कहा। ఆయన అంటాడు, నేను 80 సంవత్సరాల వృద్ధుడిని, वो कहता है मैं 80 साल का बूढ़ा हूँ, మీరు భుజించే రుచికరమైన భోజనాలు నేను రుచి చూడగలనా? क्या तुम जो स्वादिष्ट भोजन खाते हो मैं उसको स्वाद चख सकता हूँ? ఆ వాయిద్యాలు, సంబరాలు, మూజికులు అవన్నీ కూడా నేను అనుభవించగలనా? उस तार बाजा और सितार जो जो भाजे बजते हैं, क्या उसका मैं अनुभव कर सकता हूँ? నేను నా దేశంలోనే ఉండి నేను నా యొక్క స్వజనుల యొద్దకునే మరణిస్తాను. मैं अपने देश अपने स्वजन के यहाँ पर रह कर ही मैं मर जाऊंगा। రానున్నాడు. उन्होंने कहा मैं नहीं అయితే आऊंगा, నా కుమారుడిని నువ్వు చేర్చుకున్నప్పుడు लेकिन उन्होंने कहा कि मेरे बेटे को तू अपना ले। जब कहा, బర్జిల్లై కుమారుడు రాజభవన్ వెళ్ళాడు. और जो बर्जिल्लै का जो पुत्र था वो राजभवन चला गया। ఎంత గొప్పదనం అండి ఇది! कितना महान बात है। ఆయనకి ఆతిథ్యమేగా తన కుమారుడు రాజభవనానికి వెళ్ళిపోయాడు. उनके अतिथि के द्वारा उनका बेटा राजभवन चला गया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति हो। అంతేనా? क्या यही था? రెండవ రాజుల గ్రంథం और दूसरा राजा का पुस्तक 4:8 और సునేమీరాలు और जो सुनेमी राजा ఎలీషాకు ఆతిథ్యం ఇస్తుంది. एलिशा को अतिथि सत्कार देता है। ఎలీషాకు एलिशा को ఆతిథ్యం ఇచ్చినందున ఆమె గర్భం ధరించింది, కుమారుని కన్నది, ఆస్వాదించబడ్డాడు. और जो उनका सत्कार देने के द्वारा वो गर्भ फल पाई, वो पुत्र जने और आशीष पाई। అతిథి సత్కారం వలన, ఆతిథ్యాల వలన ఆశీర్వాదమే కలుగుతుంది. क्योंकि अतिथि सत्कार के द्वारा केवल आशीष ही प्राप्त होता है। తెలిసిన వారికే, మీకు మంచిగా మీతో ఉన్న వారికి చేయమని ఇక్కడ లేదు. क्योंकि यहाँ पर यह नहीं लिखा गया कि तुम जो जानते हो उसी को करना करके नहीं है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। పరదేశులకు ఆతిథ్యం ఇవ్వండి అని और రాసింది. यहाँ पर लिखा है कि परदेशियों को, यात्रियों को अतिथि सत्कार किया करो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అది ఎలా ఇవ్వాలని ఉంది? यहाँ कैसे देना है लिखा है। పేతురు గారు అంటారు, మొదటి పత్రస్ పేతురు 4:9 चौथा अध्याय पहला पत्रस 9 वचन में, సనుగు కొనకుండా और ना कुड़कुड़ा कर ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. एक दूसरे का अतिथि सत्कार किया करो। చెయ్యాలి కదా అని और करना है इसलिए नहीं, ऐसा नहीं। సనుక్కోకుండా ना कुड़कुड़ा कर, ప్రేమపూర్వకముగా प्रेम पूर्वक దేవునికి చేసినట్లుగా परमेश्वर को करने की तरह చేయాలి. करना है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆ ఏషియా, యూరప్ ఖండంలో లూది అనేటువంటి స్త్రీ రక్షించబడ్డారు. और यूरोप के देश में లూదియా लूरिया जो लूदिया। उद्धार पाई, लूदिया లూదియా और రక్షించబడ్డారు. लूदिया उद्धार पाई। ఆమె రక్షించబడి దైవజనులతో ఏమన్నా తెలుసునండి? और उद्धार पाकर वो परमेश्वर के सेवक से क्या कहा आपको पता है? నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, अगर आप समझते हैं कि मैं प्रभु पर विश्वास करती हूँ, నేను ప్రభు బిడ్డనని మీరు ఎంచితే, अगर आप समझते हैं कि अगर मैं प्रभु की बेटी हूँ, మీరందరూ వచ్చి నా గృహములో ఉండండి. आप सब आकर मेरे घर में रहिए। మీరున్న దినములన్నీ ఆతిథ్యం పొంది నా ఇంటను ఉండండి. आप जितने दिन रहेंगे मेरे द्वारा अतिथि सत्कार पाकर मेरे घर में रहिए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। వారు हालेलुया। అలాగే ఉన్నారు. वह वैसे ही थे। ఆమేన్. आमीन। ముగించుకుందాం, సమయం అవుతుంది. और समाप्त करेंगे, समय हुआ है। ఆఖరిగా మరొక వ్యక్తి అన్యజనుడు और आखिरकार और एक व्यक्ति अन्य जाति, వాడబద్దలైపోయి और जो जहाज फटकर మెలితే దీవుకి చేరుకున్నారు. और दूसरे मिलती जो द्वीप है वहां पर पहुंच गए।
పౌలును రోమాకు తీసుకుని వెళ్తున్నారు ఖైదీగా. क्योंकि कैदी के रूप में पौलुस को रोमियो के वहां ले जा रहे थे, తనతో పాటు ఓడలో 276 మంది ఉన్నారు. क्योंकि उनके साथ 276 यात्री थे। దేవుని उनके साथ స్తోత్రం, पौलुस के హల్లెలూయా. साथ हालेलुया। అపోస్తలుల కార్యం 27 అధ్యాయము 37 వచనంలో ఉంటది और ఫిగర్. 27 37 के प्रेरितों के कार्य में लिखा गया है इस विषय को। ఆ ఓడలోని వారందరూ 277 మంది అండి. और 76 మంది అండి. 76 और 276 उस जहाज में लोग यात्रा कर रहे थे ఓడ పగిలిపోయింది. और जहाज फट गया వారందరూ కూడా చెక్కల మీద దీవికి చేరారు. और वो सब जो है तख्ते की सहायता से वो एक दूसरे द्वीप पर पहुंच गए। తెల్లవారి చూస్తే అది ఒక దీవెని, అది మల్టా దీవెని. మల్టా मल्टा वो द्वीप जब देखे जो है कि अनजान के रूप में आ गए, वो मल्टा द्वीप था। ఇప్పుడు మాల్దీవ్ అని అంటున్నారు దాన్ని. మాల్టా దీవి. माल्टा మిలితే అని తెలుగులో వ్రాయబడింది. वो जो मिलते जो तेलुगु में लिखा गया है। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆ దీపవాసులు వారిని చేర్చుకున్నారు. उस द्वीपवासी उनको अपनाए 276 మందికి 3 రోజులు భోజనాలు పెట్టారు. और 276 जन को जो है वो जो है खाना दिए। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। అక్కడ పౌలు దేవదూతగా కనిపించాడు वहां వాళ్ళకి. पर पौलुस जो है उनको स्वर्गदूत की तरह दिखाई पड़ा। మొట్టమొదట పౌలు గారు నరహంతుడుగా కనిపించారు ఆ దీపవాసులకి. और जो है पहली बार जो है पौलुस जो उनको एक दूत की तरह दिखाई। ఎందుకు తెలుసునండి? क्यों पता है? అక్కడ చలిగా ఉన్నందున మంట వేశారంట. क्योंकि वहां पर ठंड रहे थे इसलिए आग जला कर रखा था। పౌలు గారు ఏం చేశారంటే పొలాలు ఏరుకొని వచ్చి ఆ మంటలో వేశారు. क्योंकि पौलुस जाकर वो झाड़ियों को बीन कर जो है उस आग में डाला। ఆయన ఏరుకొచ్చిన పొలంలో ఒక సర్పం ఉంది, విష సర్పం. और जो झाड़ियां जो लेकर आए उसी झाड़ियों में एक सांप था ఆయన చేయి పట్టి కరిచేసింది. और उनके हाथ पर कर डस दिया। వాళ్ళు ఆ ప్రజలు చూశారు. और उस लोगों ने देखा, వాళ్ళ హృదయంలో అంటున్నారు, उनके अपने हृदय में सोचा ఈడు నరహంతుడైన మనుష్యుడు. ये जो मनुष्य को घात करने वाला मनुष्य है, సముద్రం నుంచి తప్పించుకొని వచ్చినా గాని ये समुद्र से बच गया है, लेकिन ధర్మదేవత ఇతనిని విడిచిపెట్టలేదు. ये जो धर्म देवता इनको नहीं छोड़ पाएगा। ఇతను మరణం కొంచెం సేపుడు పడిపోయి చచ్చిపోతాడు उस అనుకున్నారు. समय में वो गिर जाएगा, वो मर जाएगा करके सोच रहे थे। అలాగ ఉండకుండా కొంచెం టైం అయ్యేటప్పుడు అతనికి ఏ హాని కలగలేదు. वो ऐसे ही सोच रहे थे, समय बीत गया लेकिन उन्हें कुछ नहीं हुआ। నరహంతకుడు అన్న మనుషులు అంటున్నారు, और जो मनुष्य को घात करने वाले मनुष्य सोच रहे ఓ थे ఈయన దేవదూత, और ये कह रहे थे ये जो देवता है, సాధారణమైన మనుషుడు కాదు. ये जो कोई साधारण मनुष्य नहीं है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ప్రజల నోటి నుండి ఒక్కసారిగానే ఒకే మాట, రెండు మాటలు వచ్చాయి. और जो उस लोगों के द्वारा उनके मुंह से 2 बार इस बात को दोहराया गया, దేవదూత. और स्वर्गदूत। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆ పొప్లి అనే తండ్రికి జిగట విరోచనాలు, రక్తభేది పట్టుకుందంట. और जो वहां पर एक व्यक्ति పొప్లి ऊपरी जो उनको जो है उनको मोशन का जो बीमारी हुआ, పౌలు ప్రార్థించిన బాగుపడ్డాడు. और पौलुस प्रार्थना करने के बाद ठीक हो गया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। 276 మందికి 3 దినాలు సంతోషంతో ఆతిథ్యం ఇచ్చారు. और 276 लोगों को 3 दिन तक बहुत ही खुशी से अतिथि सत्कार किए, మరొక ఓడ కంచి బయలుదేరుతుంది కనుక రోమా వెళ్ళడానికి क्योंकि उनके जहाज निकल रहा था रोम जाने के लिए, 3వ రోజున బయలుదేరేశారు. और तीसरे दिन निकल कर चले गए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। అతిథి సత్కారం అన్ని జనులే చేశారు. अतिथि सत्कार अन्य जातियां भी किए, 276 మందిని దేవుడు రక్షించుకున్నాడు. क्योंकि 276 लोगों को परमेश्वर ने बचाया। ఆమేన్. आमीन। పౌలుకు దేవుడు దర్శించి, వాళ్ళలో ఉండగానే దర్శించి ఈ జనులందరినీ నీచికి ఇస్తాను అన్నాడు. क्योंकि पौलुस जब जहाज पर था तभी परमेश्वर ने दर्शन दे चुका है कि इस जहाज के लोगों को तेरे वश कर दूंगा, వీళ్ళందరినీ నీకు ఇస్తాను అన్నాడు. क्योंकि परमेश्वर ने कहा इस सब लोगों को मैं तुम्हें दे दूंगा। వాళ్ళందరూ రక్షణ పొందారు. वो सब लोग उद्धार पाए। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆ దీపవాసులు రక్షణ పొందారు. उस द्वीप के वासी भी उद्धार पाए। అక్కడ నుండి పౌలు ప్రయాణం రోమాకి కొనసాగింది. वहां पर पौलुस का सफर जो है रोमियो तक निकल कर चला అందుకే गया। పౌలు రోమీయులకు
మరొక లెటర్ రాసినప్పుడు इसलिए रोमियो को और दूसरी जब पत्र लिखा गया था 12వ అధ్యాయము 13వ వచనములో ఇలాగంటాడు, और 12वां अध्याय 13 वचन में लिखा गया था పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు और पवित्रियों की जरूरतों में भागीदार होकर శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. बहुत ही अच्छी रीति से अतिथि सत्कार किया करें। ఆమేన్. आमीन। పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, पवित्र लोगों की जरूरतों में भाग लेते हुए ఆమేన్, आमीन, వారి అవసరాల్లో పాలు పొందాలి. उनकी जरूरतों में हमें भी भागीदार होना है ఆతిథ్యము శ్రద్ధగా ఇవ్వాలి. और अतिथि सत्कार बहुत ही ध्यान पूर्वक देना है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం कुछ ఇచ్చారు. लोग अनजाने से ही स्वर्गदूतों का अतिथि सत्कार किया है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. और भाईचारों का प्रेम लगातार बना रहे। సహోదరుని ప్రేమించువాడు దేవుని ప్రేమించువాడు. और भाइयों को जो प्रेम रखते हैं इसका मतलब है कि वो परमेश्वर से प्रेम रखते हैं। ఆతిథ్యం ఇచ్చేవాడు దేవునికి ఆతిథ్యం ఇచ్చుచున్నాడు. अतिथि सत्कार जो करते हैं वो आमीन। परमेश्वर का अतिथि सत्कार करते हैं। సహోదరుని ప్రేమించేవాడు और जो भाइयों से प्रेम रखते हैं దేవుని ప్రేమించున్నాడు. परमेश्वर से प्रेम रखता है। అతి సత్కార్యం చేయవారు और जो अतिथि सत्कार करते हैं మానవులకు కాదు దేవునికే చేయుచున్నాడు. मनुष्य को नहीं परमेश्वर को करते हैं। ఆమేన్. आमीन। కొందరు ఎరుగకయే దేవునికి ఆతిథ్యం ఇచ్చిరి. कुछ लोग अनजाने से ये परमेश्वर को अतिथि सत्कार किए। ఆమేన్. आमीन। మనం ఎరిగిన వారికి కూడా ఆతిథ్యం ఇవ్వచ్చు. हम जो अनजाने से भी अतिथि सत्कार कर सकते हैं। స్ట్రేంజర్ కి ఆతిథ్యం ఇవ్వమని నిత్యముగా చెప్తుంది. और यात्रियों को परदेशियों को अतिथि सत्कार किया करो करके वचन పరదేశులకు कहता है। ఆతిథ్యం ఇవ్వండి. और परदेशियों का अतिथि सत्कार किया करें। దేవుడి వాక్యములు మన వినికిడిలో ఆస్వాదించి దీవించును గాక. परमेश्वर ये वचन हमारे सुनने वालों के ऊपर आशीष करे। మన మధ్య ప్రభు బలం ఉన్నది. ఈ వాక్యం నిమిత్తం దేవుని సేవకురాలు కృప్తము ప్రార్థిస్తారు. हालेलुया, थैंक यू लॉर्ड। धन्यवाद हो परमेश्वर। प्रभु, अभी तक अपने दास को खड़ा करके आपने प्रभु हमसे बात किया, इसलिए हम आपको धन्यवाद करते हैं राजा। भाईचारे की प्रीति बना रहे। हाँ प्रभु, आज के दिन के समय आप हमारी कलीसिया से चाहते हैं कि हमारी आपसी प्रेम प्रभु बढ़ते जाए, हम प्रेम में बढ़े प्रभु जी, क्योंकि प्रभु आपने कहा कि